ఫోన్ చేస్తారా దొరికితే పైన కలుగుతాం అప్పటిగా మరి నా ఇప్పుడేనా పోనే కదా మూవీ బాస్ అట్లేం లేదు. సినిమా చూడండి, రివ్యూ కరెక్ట్ ఇవ్వండి. కానీ ఏదో ఎవరి గురించో ఏదో చూసి వచ్చి యావరేజ్ ఎస్ఎస్ రాజమౌళిని కొట్లాడు రాజు అసలు ఊహించండి క్లైమాక్స్ ఇది. అసలు ఎవ్వరు మేము అసలు ఊహించుకోలే. అంత సెన్సేషనల్ సస్పెన్స్ పెట్టేసాడు. బాహుబలిని మించింది సినిమా అయితే నాకైతే. ఫైట్స్ ఎలా ఉన్నాయి? ఫైట్స్ ఎక్సలెంట్ అన్న. ఫైట్ల గురించి చెప్తామని ఎన్టీఆర్ గురించి బాగా ఏం నచ్చిందన్న? నాకు మూవీలో బాగా నచ్చిందంటే అన్న ఎన్టీఆర్ చేసిన డబల్ రో యాక్టింగ్ సూపర్. డబల్ రోల్లో ఏ రోల్ బాగా నచ్చింది? తండ్రి పాత్రనే హైలైట్. విలన్ రో సైఫ్ అలీ ఖాన్ సూపర్ చేసిండు. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు చాలా బాగున్నాయి. అనిరుద్ మ్యూజిక్ హైలైట్ చేసిండు ఇంకా సినిమాకి. చాలా బాగుంది. ఫైట్ సీన్స్ లో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లైక్ సూపర్. ఇంకా ఓకే, బట్ మేబీ ఇంకా సెకండ్ పార్ట్ లో ఇంకా చూడొచ్చేమో. ఫైట్ సీన్స్ అయితే చాలా బాగున్నాయి. దట్స్ గుడ్. కొంచెం క్లైమాక్స్ లో కొంచెం 15 minutes ఒక ట్విస్ట్ ఉంది. సముద్రం సముద్రంలో సినిమా మొత్తం సముద్రం సంబంధించి ఉంటుంది. సముద్రంలో మునిగిపోతారు మ్యూజిక్కి. ప్రతి ఒక్కరు సినిమా చూడాలనుకున్న వాళ్ళు లైఫ్ జాకెట్ తెచ్చుకోండి. ఎందుకంటే మ్యూజిక్లో మునిగిపోతారు మీరు. ఈత రానోళ్ళు అంటే స్విమ్మింగ్ రానోళ్ళు లైఫ్ జాకెట్లు తెచ్చుకోరు. మీ లైఫ్ని కాపాడుకోరి. నిజంగా మూవీ మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ అయితే అసలు చెప్పొద్దు. మనం ఎన్టీఆర్ గారి గురించి మాట్లాడలేము. నిజంగా చెప్తున్నా, చాలా అంటే చాలా ఎంజాయ్ చేసిన నేనైతే మూవీ. సినిమా బ్లాక్ బస్టర్ హిట్ సినిమా మాత్రం చెప్తున్నా కదా. అనిరుద్ధ్ మ్యూజిక్ అయితే దూకే ధైర్యం జాగ్రత్త తెగబడి రావే ఇట్లుంది మ్యూజిక్. అనిరుద్ధ్ మ్యూజిక్ నేను వాడలే అన్న. మ్యూజిక్ అయితే అంత బాగుంది, అంత ఎంజాయ్ చేసిన నేనైతే. రేటింగ్ అయితే 5 out of 5 రేటింగ్. తోడాడు సోడా పుట్టి సోపుడిగా. కాన్సెప్ట్ నార్మల్ ఉంది అన్న, అన్నిట్లాగానే ఉంది. నార్మల్ ఉంది. సేమ్ ఆశ్చర్య ఎలా ఉందా? అంత కాదు, పర్వాలే, యావరేజ్. అంత స్టోరీ పరంగా మళ్ళీ దేవరా 2 కూడా ఉంది. క్లైమాక్స్ కూడా మంచిగా ఇయ్యలే నాకు. హైలైట్స్ అంటే వేల్ టైప్ దూకుతాడు, అదొకటే హైలైట్ అనిపించింది నాకు. ఇంకేం లేదు. సెకండ్ హాఫ్ లాగ్ ఉందన్న. దేవరాదే బాగుంది, వాళ్ళ సంధి బాగాలే అంత. దాని అట్లేం లేదు, కనిపిస్తుంది తర్వాత కనిపిస్తుంది. ఫుల్ మొత్తం యాక్షన్ మూవీ అన్న ఇది. యాక్షన్ సలార్కి మించిపోయింది అది మాత్రం. కాకపోతే స్టోరీ కాన్సెప్ట్ అయితే నార్మల్ అనిపించింది నాకు. క్లైమాక్స్ అయితే చాలా బాధాకరంగా ఉందన్న. అది ఫ్యాన్స్కి అది కొంచెం బాధాకరంగా ఉంది. మన చూడాలి ఇక దేవరా 2 చూడాలి. యావరేజ్ అన్న, యావరేజ్ ఇంతేనా. యావరేజ్ 5కి 3.5. అది లైట్ కట్టండి. ఆల్రెడీ ఫ్రెండ్స్, ఇప్పుడే మేము దేవరా పార్ట్ 1 మూవీ చూసి వచ్చాము. సో మూవీ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది.
రాజమౌళి గారి సెంటిమెంట్ ఏదైతే ఉందో అది బ్రేక్ చేశారని నేను అనుకుంటున్నాను. బికాజ్ ఎవరి పర్సనల్ ఒపీనియన్ వాళ్ళకైతే ఉంది. అంటే కొంతమంది కొంత పార్ట్ నచ్చలేదు, లేదా ఈ సీన్ అవసరం లేదు, ఈ థాట్స్తో ఉన్నారు. బట్ నాకు పర్సనల్గా నచ్చింది, మెజారిటీ ఆఫ్ ద పీపుల్కి కూడా నచ్చిందని అనుకుంటున్నాను. ఎండింగ్ సీన్ ఒక్కటి డిసప్పాయింట్ అయ్యారు. బికాజ్ బాహుబలి 1లో ఏదైతే ఆ ఎగ్జైట్మెంట్ కట్టప్పని ఎందుకు చంపారనే ఎగ్జైట్మెంట్ దీంట్లో క్రియేట్ చేయలేదని ఒక డిసప్పాయింట్ ఉంది చాలా మందిలో. బట్ స్టిల్ పార్ట్ 2 కోసం అయితే వెయిట్ చేస్తారు. ఎందుకంటే ఫైట్ సీన్స్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. నీకెలా అనిపించింది ఫైట్ సీన్స్? నాకు ఫైట్ సీన్స్ అయినా హీరో హీరోయిన్ ని ఇంట్రడ్యూస్ చేయడం అయినా ప్రతి క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు చాలా బాగా చూపించారు వాళ్ళని. ఎలివేషన్స్ అయితే వేరే లెవెల్ ఉన్నాయి. ఫైట్ సీన్స్ అయితే సముద్రం లోపల, సముద్రం పైన, ఇంకా కొండల మధ్యలో చేయడం కూడా ఫైట్స్ చాలా బాగా అనిపించాయి. కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి వేరే సినిమాలతో కంపేర్ చేసుకుంటే. తను చెప్పింది కూడా కరెక్ట్. ఎందుకంటే సముద్రం పైన తీయటం ఒక ఎత్తు అయితే, సముద్రం లోపల అండర్ వాటర్ సీన్స్ తీయటం అనేది అంత ఈజీ ఆషామాషి థింగ్ కాదు. అండ్ నైట్ టైము సముద్రం దగ్గర ఫైట్ సీన్స్ ఎవరు తీస్తారు అబ్బా? ఏ సినిమాలో ఉంది అంత పర్ఫెక్ట్గా సీన్స్? సో ఈ సినిమాలో 100 మంది ఒక గుంపు ఎమ్మట పడితే సింహము, అంటే లైక్ వేట కుక్కలు ఎమ్మట పడితే సింహం తిరిగి పోరాడితే ఎట్లుంటుందో అట్లుంది. సో అంటే ఒక తప్పు చేసే వాళ్ళని తన వర్గం అయినా ఎదురు తిరిగి ఎలా పోరాడతాడనే హీరోని చూపిస్తారు చూడు క్యారెక్టర్. ప్రతి ఒక్కళ్ళకి ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ. జనాల్లో మార్పు కూడా వస్తుంది ఇలాంటి స్టోరీస్ వల్ల. సో కొరటాల శివ గారు 100% ఫుల్ఫిల్ చేశారు స్టోరీని అయితే. కొంతమంది అంటే ఎంత బాగా తీసినా కొంతమందికి ఏదో ఒక పోర్షన్ నచ్చదు. అలా అని చెప్పి సినిమా బాగాలేదు, ఫ్లాప్, ఈ కాన్సెప్ట్ అయితే రావద్దు. పక్కా అందరికీ నచ్చుతుంది మూవీ. ఎంకరేజ్ చేయండి. జూనియర్ ఎన్టీఆర్ గారు ఏమో కొత్తగా వచ్చిన హీరో అయితే కాదు, చాలా హిట్ మూవీస్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గారు. ప్రతి మూవీలో కూడా 100% యాక్టింగ్ తన స్కిల్స్ని చూపిస్తూనే వచ్చారు. సో అందరికీ బాగా నచ్చుతుంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ అయితే. అండ్ మ్యూజిక్ కూడా చాలా బాగుంది. నీకు ఎలా అనిపించింది? మ్యూజిక్ ఎలా అనిపించింది? బీజిఎం అయితే చాలా బాగుంది. కొరియోగ్రఫీ కూడా చాలా బాగా చేశారు. జాన్వీ కపూర్ ఇంకొంచెం స్టెప్స్ ఉంటే బాగా అనిపించింది ఆ సాంగ్ లో. ఇంకా 1 సాంగ్ అయితే మిస్ చేశారు అంటున్నారు. బట్ ఆ సాంగ్ ఎక్కడ యాడ్ చేయాలో వాళ్ళకి తెలియక మిస్ చేసి ఉంటారు. సో మ్యూజిక్ ఇంటే అయితే మీకు గూస్ బంప్స్ రావటమే కాదు, లెగసీ డాన్స్ చేయాలనిపిస్తుంది. అంత బాగుంది. మేము సుదర్శన్ థియేటర్ కూడా పోయాము. అక్కడైతే డీజే పెట్టారు, ఫుల్ డాన్స్ చేశారు. అక్కడ కుర్రోళ్ళు అయితే ఫుల్ ఎంజాయ్ చేశారు ఆ సాంగ్స్ కి. అండ్ అంటే జస్ట్ మూవీని అంటే నెగిటివ్గానే చూడవద్దు. ఇప్పుడు నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళు ఎప్పుడు ఉంటారు. సో పాజిటివ్గా కూడా చూడండి, అప్పుడే మీకు కూడా నచ్చుతుంది మూవీ. నెగిటివ్ క్వశ్చన్స్ వేయడం కూడా ఆపేసేయండి, కొంచెము పాజిటివ్గా ఆలోచిస్తే మంచిది. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాహ్నవి కపూర్ని ఎక్స్పోజింగ్ సీన్స్కే ఇంట్రెస్ట్ చూపించొద్దు. తన యాక్టింగ్ చూడండి. అంటే బాలీవుడ్లో ఇప్పటివరకు సరిగ్గా తనకి ప్రాపర్ రోల్ అయితే ఇవ్వలేదు. ఈ మూవీలో చాలా బాగా చేయించారు యాక్టింగ్. శ్రీదేవి గారికి మ్యాచ్ అయ్యే రేంజ్లో యాక్టింగ్ అయితే ఉంది. ఎక్స్ప్రెషన్స్ కానీ, ఎలివేషన్స్ కానీ ప్రతిదీ ఎక్సలెంట్. సో అంటే బాండింగ్ చూపించలేదు ఎనఫ్గా లేదు. అంటే హీరోయిన్ తో అన్ని మంచి సీన్స్ ఎక్కువ లేవు అని ఒక సాంగ్ తోనే ఫినిష్ చేశారని ఒక డిసాటిస్ఫాక్షన్ ఉంటుంది. బట్ నెక్స్ట్ పార్ట్ 2లో అయితే ఎక్స్పెక్ట్ చేద్దాము. మూవీ అయితే ఎక్సలెంట్ ఉంది. రేటింగ్ 9.5 ఇస్తాను. అండ్ విలన్ క్యారెక్టర్ చెప్పడం మర్చిపోయాను. విలన్ క్యారెక్టర్ అయితే ఇంత సైఫ్ అలీ ఖాన్ ఇన్ని మూవీస్ తీసిన ఈ మూవీలో అతని ఫేస్ కట్ చూస్తేనే బీభత్సంగా అనిపిస్తుంది. చాలా బాగా నచ్చుద్ది తన ఫేస్ కట్ కానీ. తను చాలా బాగా చేశాడు యాక్టింగ్. నేను అసలు అతన్ని ఇష్టపడిన నిజం చెప్తున్నా పర్సనల్గా. బట్ ఈ మూవీలో తను చూడంగానే భలే చేశాడు, బాడీ భలే బిల్డ్ చేశాడు అనిపించింది. సో ఒక గుంపు మట్టుకు యమ్మ అనిపించింది. పక్కా చూడండి మూవీ.